రాహుకేతు ఎవరు? జ్యోతిష శాస్త్రం ప్రకారం రాహుకేతు అనేవి గ్రహాలు కాని వీటికి భౌతిక స్వరూపం లేదు. ఇవి ఛాయాగ్రహాలు, షాడో ప్లానెట్స్ గా పిలువబడతాయి. మెయిన్ టాపిక్ వెళ్లే ముందు మీరు నా ఛానల్ ని మొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు నేను చేయబోయే వీడియోలు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే బెల్ క్లిక్ చేయండి. ఇవి సూర్య చంద్ర గ్రహణాలకు కారణం అవుతాయి. పురాణగాథ సముద్ర మథనం సమయంలో స్వర్ణాభిషేకం, అమృతం బయటకు వచ్చింది. ఒక అసురుడు స్వర్భాను బ్రహ్మదేవుని మాయలోంచి దేవతల మాదిరిగా మారి అమృతాన్ని తాగడానికి ప్రయత్నించాడు. కాని సూర్య చంద్రులు ఇది గమనించి విష్ణుమూర్తికి తెలియజేశారు. వెంటనే విష్ణువు సుదర్శన చక్రంతో అతని తల శరీరాన్ని కోసేశాడు. అతని తల రాహు, శరీరం కేతువుగా మారాయి. రాహుకేతు ప్రభావం రాహు మాయ, భ్రమ, రాజకీయాలు, కోరికలు, కేతువు విరక్తి, ఆధ్యాత్మికత, కర్మ ఫలితాలు. రాహు బలం ఉంటే రాజకీయాల్లో, సినిమాల్లో, బిజినెస్ లో విజయం, కేతు బలం ఉంటే సన్యాసం, యోగ సామర్థ్యం, అంతరిక్ష పరిశోధనలు. తెలియని వాస్తవాలు, అన్నోన్ ఫ్యాక్ట్స్ ఆఫ్ రాహుకేతు. 1 నిజమైన గ్రహాల వీటికి స్వంత దేహాలు లేవు కానీ శక్తివంతమైన ఛాయాగ్రహాలు. చంద్రుని కక్ష్యలో ఉండే భ్రమణ పాయింట్లు మాత్రమే. 2 గ్రహణాల వెనుక రహస్యం. సూర్య చంద్ర గ్రహణాలు రాహుకేతు కారణంగా జరుగుతాయి. రాహు సూర్య గ్రహణానికి, కేతు చంద్ర గ్రహణానికి కారణం. 3 భిన్నమైన కదలికలు. మిగతా గ్రహాలు ఉత్తర దిశలో ప్రయాణిస్తే రాహుకేతు వ్యతిరేక దిశలో రెట్రోగ్రేడ్ ప్రయాణిస్తాయి. 4 రాహు కేవలం అపజయాలే కాదు, రాహు ప్రభావం విపరీత రాజయోగాన్ని కూడా కలిగించవచ్చు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు రాహు బలంతో ఎదుగుతారు. 5 సర్పదోష పూర్వ జన్మ ఫలితాలు. రాహుకేతు సర్పదోషానికి కారణమవుతాయి. కర్మ సిద్ధాంతం ప్రకారం పూర్వజన్మ పాపాలకు వీరు బాధ్యత వహిస్తారు. రాహుకేతు దోష నివారణ. పవర్ఫుల్ రెమెడీస్. ఓం భ్రాం హ్రీం భ్రౌం సహరాహవే నమః రోజుకు 108 సార్లు. ఓం శ్రీం హ్రీం కేతవే నమః 108 సార్లు రోజు జపించాలి. శివుడు, కాలభైరవ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, గణపతి పూజలు చేయండి. కాకులకు, పక్షులకు అన్నం పెట్టడం, సర్ప పూజలు చేయడం చాలా శుభప్రదం. గోమేధిక రత్నం రాహు, లహసునియ రత్నం కేతు ధారణ చేయండి. కన్క్లూజన్. మీ జీవితంలో మార్పు కోరుకుంటున్నారా? మీకు ఈ వీడియో నచ్చిందా? లైక్, షేర్ చేయండి. ఇలాంటివే మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.